ఈసారి మన వీడియోలోని ఒక మంచి టాపిక్ అయితే ఉంది. వీడియో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇన్ని వినాయకులు ఒకసారి మనం చూస్తూ ఉంటే కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది అనమాట. బాగుంది. ఐడియాస్ కాన్సెప్ట్ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా చేయండి. పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయండి. అయితే ఈ సంవత్సరం మా చిన్నారులు ఒక యూనిక్ థాట్తో ముందుకు వచ్చారనమాట. చాలా బుజ్జిగా ఉన్నాడు ఈ గణపయ్య అయితే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసెట్ గానికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుందండి, తమ్నేల్ చూసి ఉంటారు. అలాగే ఎన్ని వినాయకులు పెట్టుకుని నేనైతే ఇక్కడ కూర్చున్నాను కదా. అయితే మనకి వినాయక చవితి అయితే వస్తుంది కదండి. వినాయక చవితి వచ్చిందంటేనే మన ఇంట్లో పండగ అనమాట. అలాగే ఒక సోషల్ కాజ్ కోసం అలాగే ఒక మంచి యాక్టివిటీ అయితే చేస్తామని అందరికీ తెలిసిందే కదా. ప్రతి ఇయర్ కూడా మనం చాలా ఐడియల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఈసారి అయితే ఈ 9 అనమాట బొమ్మలు అయితే చక్కగా వినాయకులు అందరూ కూడా ఇక్కడ కొలువు తీరారు. రేపటి నుంచి ఇంకా మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే ఒక వీడియో మీకు షేర్ చేస్తాను. ఈసారి మన వీడియోలోని ఒక మంచి టాపిక్ అయితే ఉంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మరి అయితే వినాయకులు ఎలా చేసుకున్నాం అనేది సింపుల్గా మీకు చూపిస్తాను. దీనికోసం డైస్ అయితే ఉంటాయి. ఇన్ని వినాయకులు చూస్తామంటే మనకి ఏమనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇన్ని వినాయకులు ఒకసారి మనం చూస్తూ ఉంటే కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది అనమాట. అయితే ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అయితే మనకి ముందుగా మట్టి అనేది చక్కగా జిగటి మట్టి లాంటి మట్టి అనేది మనం తెప్పించుకోవాలన్నమాట. ఆ మట్టి అనేది చాలా బాగుండాలి. ఇది నానబెట్టి మనం చక్కగా కుమ్మాలన్నమాట. కుమ్మిన మట్టి ఎలా ఉండాలంటే చక్కగా కాటికలా ఉండాలండి. కాటికలా ఉన్న మట్టిని మనకి వినాయకులను చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అయితే మన దగ్గర డైస్ చూసారు కదా, ఈ డైస్ అయితే ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఈ డైస్ సహాయంతో మనం బుజ్జి వినాయకులను అయితే చేస్తాము. చాక్ పౌడర్తో మనం చేసుకుంటే చక్కగా బొమ్మ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ డైస్లో నుంచి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నామో. అయితే ఇవి చేయడానికి అయితే 1 మంత్ అయితే పడుతుందండి మనకి ఇన్ని బొమ్మలు చేయాలంటే. చక్కగా స్టార్టింగ్లో అయితే 2 మంత్స్ నుంచి మొదలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చెయ్యి బాగా తిరుగుతుంది అందరికీ. 1 మంత్లో చాలా బొమ్మలే చేసేస్తున్నాం అనమాట. ఆ తయారు చేసుకున్న బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఒకసారి. అయితే మనకి ఈ తయారు చేసుకున్న వినాయకులతో పాటు ఈ బుజ్జి గణపతులను కూడా చూపిస్తాను ఒకసారి. ఇవి ఎందుకు చేసాం అనుకుంటున్నారా? అయితే ఈసారి పిల్లలు అయితే చాలా ముచ్చట పడ్డారండి. వాళ్ళ టీచర్స్కి స్వయంగా వాళ్ళ చేతులతో చేసి ఇలాంటి బొమ్మలు అనమాట. అంటే వితౌట్ డైస్ అనమాట. ఇవన్నీ కూడా డైస్తో చేసిన బొమ్మలు కొంచెం ఈజీగా అయిపోతాయి అనమాట. ఇవేంటంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి అనమాట. మన ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆ చిన్న కోరిక అనమాట. టీచర్స్కి అంటే వాళ్ళు చదువుకున్న స్కూల్లోని టీచర్స్కి స్వయంగా ఎవరి చేతులతో వాళ్ళు చేసుకొని ఇవ్వాలని చెప్పి చేసుకున్నారు. అందరూ కలిపి మాట్లాడుకున్నారనమాట. వాళ్ళు ఎందుకు కాదనాలని చెప్పి నేనైతే ఎంకరేజ్ చేశాను. చాలా చూడచక్కని బొమ్మలు అయితే చేశారండి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా అవన్నీ చూసి మంచి కామెంట్స్ పెట్టండి. ఎవరు చేశారు ఏంటనేది పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరి బొమ్మ బాగుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? రండి అయితే ఒక్కొక్క బొమ్మ మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూస్తున్నారండి, ఇది మా షణ్ముఖ్ చేసాడు అనమాట. అలాగే ఆ పక్క చూసుకున్నట్టయితే మన ప్రసాద్ బాబు చేసాడండి. చాలా బాగున్నాయి కదా. అలాగే ఇంకా వెనకాతలు చూసుకున్నట్టయితే సో చక్కగా ఇది చూస్తున్నారా, మా దుర్గేష్ చేసాడండి. వినాయక స్వామి డోలకు వాయిస్తున్నాడు అనమాట. బాగుంది. ఐడియాస్ కాన్సెప్ట్ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా చేయండి. పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మా వికాస్ చేసాడండి. వీళ్ళ టాలెంట్ ఏంటో చూస్తున్నారా? నాకైతే మటుకు కడుపు నిండిపోయింది వీళ్ళ టాలెంట్ని చూసి. ఒక్క దాంట్లో కాదండో, అన్నిట్లోనే మల్టీ టాలెంట్ అనమాట. మా పిల్లలైతే గొప్ప కోసం అయితే చెప్పట్లేదండి, నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అన్ని నేర్చుకుంటారు, చక్కగా చదువుతారు, మంచి పేరు అయితే తెచ్చుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం మా చిన్నారులు ఒక యూనిక్ థాట్తో ముందుకు వచ్చారనమాట. ఇలా బొమ్మలన్నీ తయారు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. ఇది ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వాలి. ఇదైతే ఫుల్గా ముస్తాబ్ అయిపోయారు. ఇది వచ్చేసి మన ధనుష్ చేసాడండి. ఇది కూడా అయితే వీటికి ఇంకా కళ్ళు అనేది దుద్దాలన్నమాట. పెయింట్ కూడా వేసాడు. పెయింట్ కూడా ఎలాంటిదంటే ఫ్యాబ్రిక్ యూజ్ చేసాడండి. అయితే నేను ఇంక పెయింట్ అది వేయకండి అమ్మా, ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయకండి, మామూలుగా మట్టి గణపతులనే చేయండి అని చెప్పాను. దీంతో ఆపేశారనమాట. అలా ఆ పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక వినాయకుడు, ఇది వచ్చేసి మా సాయిబాబు చేసాడండి. చూసారా ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. వీళ్ళకి మంచి టాలెంట్ ఉందని నాకు తెలుసు, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో ఉన్న పిల్లలు ఎంకరేజ్ చేయండి. వాళ్ళ చేతికి కూడా కొంచెం మట్టి అనేది ఇచ్చి మన వినాయకుడిని మనమే తయారు చేసుకుందాం. అలాగే ఇది వచ్చేసి పంతులు వినాయకుడు అన్నమాట. చాలా బుజ్జిగా ఉన్నాడు ఈ గణపయ్య అయితే. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో.
చాలా బాగుంది ఇదైతే. ఇది మా సాయి చేసాడు. అలాగే అది వచ్చేసి ఇదిగోండి మా కిరణ్ చేసాడండి. ఏనుగు మీద నించున్నాడు అనమాట వినాయక స్వామి. ఇది వచ్చేసి మా వెంకట్ చేసాడండి. ఇంకా దాని పక్కన ఉన్న చూస్తే మా బిట్టు చేసాడనమాట. అలాగే ఆ పక్కకు వెళ్దాము. ఇంకా మంచి మంచి వినాయకులు అయితే ఉన్నారు. ఈ బొజ్జగాని పైన అయితే మా గణేశుడు చేసుకున్నాడండి. గణేశుడు బొమ్మ చేసుకున్నాడు అనమాట. అది ఎలా ఉన్నదని చెప్పండి. ఇది వచ్చేసి మా అక్షయ్ బాబు చేసాడండి. సూపర్ గా ఉంది. డెకరేషన్ కూడా బాగా చేసాడు. చక్కగా దీనికి గోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే అద్దాడు. దాంతో పాటు నెట్ ఉంటది కదండి, నేను చాక్లెట్స్ చేస్తున్నప్పుడు నెట్ యూస్ చేస్తాను అనమాట బాక్స్ కవరింగ్ కి. ఆ నెట్ అయితే యూస్ చేసాడు. బాగుంది ఇది కూడా. ఇంకా అలా పక్కకు వచ్చేస్తే సింహం మీద వినాయకుడు అండి. ఈ వినాయకుడు వచ్చేసి మా వికాస్ బాబు చేసాడండి. అద్భుతంగా ఉందని చెప్తాను. నాకైతే భలే నచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సింహం బొమ్మ అయితే అలా అచ్చు దిగిపోయింది అనమాట. ఎలుక కూడా అలానే ఉంది. చాలా బాగుంది కదండి. వీళ్ళ ఏజ్లు కూడా ఏం పెద్ద పెద్దవి కాదండి, చిన్నవి అనమాట. 8th 9th 10th అలాగే ఇంటర్ పిల్లలు చేసుకున్నారు. ఇది కూడా మన అక్షయ్ చేసాడండి. చాలా బాగుంది కదా, సూపర్గా ఉన్నది. ఉండ్రాలు అయితే హైలైట్. మోదకాలతో పాటు ఉండ్రాలు కూడా భలే చేసాడు. అలాగే పుస్తకం చదువుతున్న వినాయకుడిని చేశాడండి. భలే ఉంది కదా ఈ వినాయకుడు. అలాగే ఇంకా మరి పక్కకు వస్తే ఇంకొక వినాయకుడిని చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక బొమ్మ అండి. ఇది మా దుర్గేష్ చేసాడు. ఎలా ఉన్నది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి, ఎవరు బాగా చేశారన్నది. అలాగే వాళ్ళకి ఎంకరేజ్ చేసాం అనుకోండి, వాళ్ళలోని ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. దాంతో క్రియేటివిటీ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అయితే పక్క బొమ్మ చూద్దాము. ఇది వచ్చేసి మా వికాస్ చేసాడండి. అయితే ఇది మన స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ అనమాట. మన పిల్లలు ఎంతమంది ఉన్నారో ఆ పేరెంట్స్ అందరికీ కూడా మన చేత్తో ఇలా వినాయకుడి బొమ్మలు అయితే పంచుతాం అనమాట. ప్రతి ఏటా ఇలాగే చేస్తూ ఉంటాము. అలాగే ఈ ఇయర్ కూడా ఇలాగా చక్కగా ఘనంగా వినాయకుడి పండుగ మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయకులు అన్నీ కూడా మన పేరెంట్స్కి ఇస్తున్నాము. అలాగే పేరెంట్స్తో పాటు మన వెల్ విషెస్ చాలా మందికే పంచుతామండి. ఎందుకంటే మట్టి గణపతులకే పూజించాలని చెప్పి మంచి అవేర్నెస్ కోసం అయితే ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటాము. చక్కగా ఎంకరేజ్ చేయండి. అలాగే మమ్మల్ని ఆదరించండి. తప్పకుండా ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈసారి కూడా మీ ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మట్టిని తెచ్చి మట్టి గణపతిని చేసుకొని చక్కగా పూజలు అయితే చేసుకోండి. ఓకేనా? అయితే చూస్తున్నారు కదండి, చక్కగా వినాయకులు అయితే ఇలా ఉన్నారనమాట. చక్కగా ఈ సంవత్సరం కళ్ళు అవన్నీ పెట్టాము. చాలా బాగున్నాయి వినాయకులు అయితే. ఇవన్నీ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా వినాయకులు మన పిల్లలు ఎంత బాగా చేశారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఎకో ఫ్రెండ్లీ వినాయకకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అనమాట. అంటే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తగ్గించి చక్కగా మట్టి బొమ్మలకే పూజించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మట్టి బొమ్మలనే పూజిద్దాం. అలాగే మన నేచర్ని మనం కాపాడుకుందాం. ఓకే, సో మర్చిపోకుండా కామెంట్స్ మటుకు పెట్టండి మన పిల్లలు ఎలా చేశారు ఏంటనేది. ఓకేనా? సో మరి ఉంటానండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.